హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. ఈరోజైతే మా టిఫిన్ అయితే పావు బాజీ చేస్తున్నాను అనమాట. పావు బాజీ అయితే చేస్తున్నా. ఇంకా ఇంట్లో ఇప్పుడు వెజిటేబుల్ వింటర్ వచ్చింది కదా, వెజిటేబుల్ అయితే ఫ్రెష్గా ఉంటాయి, అందుకని ఇంకా పావు బాజీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే రెడ్ షిమ్లా మిర్చి, ఎల్లో షిమ్లా మిర్చి, ఆలుగడ్డ, ఇంకా క్యారెట్, బీన్స్, బీట్రూట్, ఇంకా మనకి ఇంట్లో కావాలంటే కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. నేను కాలీఫ్లవర్ ఏమి వేస్తలేను. ఇప్పుడైతే మనం కొంచెం బాయిల్ చేసుకోవాలి. 2-3 విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడికేటట్టు చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇక మనకు టేస్ట్కి తగ్గంతనే వేసుకోవాలి. మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటాం అనమాట. ఇంక ఇప్పుడైతే 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకుని తర్వాత మనము దీంట్లో బటర్ తోటైనా, నెయ్యితోటైనా, లేకుంటే నూనెతోనైనా మనం కర్రీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఈ విజిల్ పెడుతున్నా 2 విజిల్ల కోసమని. మీరేం టిఫిన్ చేసింది ఫ్రెండ్స్? ఈరోజు అయితే మేమైతే పావు బాజీ చేసుకుంటున్నాం. సండే స్పెషల్. ఇక్కడైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాషనర్తోన మనము మొత్తం మెత్తగా చేసుకోవాలన్నమాట. అక్కడక్కడ పలుకుగా తాకేటట్టు చేసుకోవాలి. ఉడికిపోయింది కనుక నేను ఇక్కడైతే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, కొంచెం బటర్ వేసుకొని ఆనియన్ అయితే చిన్న కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నా. దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్కి, ఎందుకంటే ఆనియన్ మొత్తం మనం ఫ్రై చేస్తలేం, కొంచెం కచ్చపచ్చగా ఉంటే దానికి సాల్ట్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది కొంచెం ఉడుకుతున్నాగానే మనం ఇప్పుడు దీంట్లో చూడండి, నేను ఇట్లా సాల్ట్ వేసిన మనం ఉడకబెట్టిన ఉంటాయి కదా గిన్నెలో, వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు షిమ్లా మిర్చి కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కుక్కర్లో మనం ఉడకబెట్టలేదు కనుక అది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే షిమ్లా మిర్చి తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడైతే నేను అన్ని మసాలాలు వేసుకుంటున్నా. కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, జీరా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, ఇంకా మనం పావు బాజీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన పచ్చి స్మెల్ పోయే వరకే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం బాయిల్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది అందులో పోసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పోసేసుకొని మనం కొంచెం బాయిల్ రానియాలి. కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత మంచి కలుపుకొని కొంచెం ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే, ఎందుకంటే అన్నీ బాయిల్ అయినాయి కదా, అందుకే తొందరగా అయిపోతుంది. మనకు ఇవన్నీ ఉడకబెట్టే దాంట్లోనే టైం పోతుంది. ఇక్కడైతే కొంచెం అంతా ఉడకబెట్టిన తర్వాత పక్క దించుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం బటర్ వేసుకోవాలి. ఇంకా పావు అయితే మనకు రెడీమేడ్లో దొరుకుతుంది కదా, నేను కొంచెం బటర్ వేసి కొంచెం అంత ఆయిల్ వేసి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసి దాన్ని ఇక్కడ ఫ్రై చేసేసుకున్నా. ఇంకా దాన్ని ఆనియన్, కొత్తిమీర, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము వేసి బటర్ వేసుకొని ఇట్లా పిల్లలకైతే సర్వ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక్కడ ఇంకా షో ఉంటే షో కూడా వేసుకోవచ్చు మనము, మన ఇష్టం, అది నిమ్మకాయతో తినచ్చు. బాయ్.